ఏదైనా ఒక ఆరోపణ చేయగానే ప్రభుత్వం భయపడిపోతుంది అనుకుంటే జగన్ టీంకేమో ఆ భయాలు అలవాట్లేదు, చేసుకుంటూ పోతారు. అది అరాచకము, రాక్షసత్వం, నియంతృత్వం అని వీళ్ళు చెప్తున్నా సరే చేసుకెళ్ళడం మా పని అని వాళ్ళు చేసుకుపోతారు. నాడు నేడు మీద ఆరోపణ చేయగానే మానేయాలి, కానీ స్కూల్ చేసుకుంటూనే పోయారు. సంక్షేమ పథకాల మీద ఆరోపణ చేయగానే ఆగిపోవాలి, కానీ చేసుకుంటూనే పోయారు. వాలంటీర్ల మీద ఆరోపణ అనగానే ఆగిపోవాలి, కానీ చేసుకుంటూనే పోయారు. అది కరెక్ట్ అని వాళ్ళు భావిస్తున్నారు. అది కరెక్ట్ కాదని భావించిన వీళ్ళు మళ్ళీ అది కరెక్ట్, ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తామని ఇంకో పక్కన తెలుగుదేశం చెప్తుంది. అది పక్కన పెడితే పాఠ్యపుస్తకాల ముద్రణలో ఆ లోపం ఈ లోపం అని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ, ఈటీవీ, ఏబిఎన్ ఎంత ప్రయత్నించినా సైలెంట్గా గవర్నమెంట్ తన పని తాను చేసిపోయింది. టెక్స్ట్ బుక్స్ వచ్చేసినాయి. ఇదివరకు నవంబర్లో డిసెంబర్ దాకా రాని టెక్స్ట్ బుక్స్ ఈ దఫా వచ్చేసినాయి. పాఠశాల ప్రారంభం నాటికి ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్యపుస్తకాలు ఉండేందుకు కానీ అన్ని చర్యలు తీసుకున్నామని టెక్స్ట్ బుక్స్ డైరెక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీపట్నం నుంచి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆటోనగర్లోని పాఠ్యపుస్తకాల గోడౌన్కి సోమవారం 1,20,00,000 పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. అక్కడ 2024-25 సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10 తరగతి విద్యార్థులకి ఇంగ్లీషు, తెలుగు పాఠ్యపుస్తకాలు వచ్చినాయి. 5 ఏళ్ల నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలతో పాటు అన్ని ప్రైవేట్ పాఠశాలను విద్యార్థులు ప్రభుత్వం సకాలంలో పాఠ్యపుస్తకాలు అందిస్తోందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించుకొచ్చారు.